వేదాల మీద విమర్శ పెంచి వేదములను ధిక్కరించేటటువంటి ధోరణి, వేదములను పాడు చెయ్యాలన్న ధోరణికి వెడితే అవతార స్వీకారం చేసి వస్తాను, చంపేస్తాను. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులను అదే పనిగా బాధ పెట్టడం ఎక్కువైపోతే అప్పుడు లోకాన్ని ఒక చూపు చూడడానికి, గోవులను రక్షించడానికి నేను వస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటీయందు భగవంతుణ్ణి నమ్ముకుని వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదామనేటటువంటి నిష్ట కలిగినటువంటి వారికి బాధ పెడితే వస్తాను. విప్రులందు, ధర్మ పదవి ఎందు, ధర్మాన్ని పాడు చేసేటట్టుగా ఈ ఆచారాలు ఏమిటండి, ధర్మం ఏమిటండి, ఎవడు చెప్పిన మాట అండి, సంతోషంగా బ్రతకడం గొప్పండి అని మాట్లాడేవాడు ఉంటాడే, వాణ్ణి పడగొట్టడానికి వస్తాను. వాడు పాడు చేస్తుంటే వాడి కోసం వస్తాను. కాబట్టి